ఇంగ్లాండ్కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పై ఆయన భార్య విడాకుల దావా వేసింది. దీనివల్ల తనకు భార్య దూరం అవడమే కాక ఆర్థికంగా కూడా నష్టపోతారని భావించిన సదరు భర్త అసలు దీనంతటికీ కారణం యాపిల్ కంపెనీ అంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా $5 మిలియన్ పరిహారం కోరుతూ దావా వేశాడు. భార్య విడాకులు కోరితే భర్త యాపిల్ కంపెనీపై దావా వేయడం ఏంటని అనుకుంటున్నారు కదా. విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ వ్యాపారవేత్త తన ఇంట్లోని ఐమ్యాక్తో ఓ సెక్స్ వర్కర్తో చాటింగ్ చేశాడు. పనయ్యాక ఆ మెసేజ్లు అన్నీ డిలీట్ చేశాడు. తన ఘనకార్యం ఎవరూ చూడరులే, ముఖ్యంగా తన భార్యకు తెలిసే అవకాశం అస్సలు లేదని నిశ్చింతగా ఉన్నాడు. అయితే యాపిల్ కంపెనీ ఉత్పత్తుల్లో ఐ మెసేజెస్కు ఓ సౌలభ్యం ఉంది. ఒకే యాపిల్ ఐడితో ఉపయోగిస్తున్న ఐఫోన్, ఐమ్యాక్లలో ఏదైనా ఒక ఫోన్ లేదా మ్యాక్లో డిలీట్ చేసిన మెసేజ్లు మరో ఫోన్ లేదా మ్యాక్లో చూడొచ్చు. సింక్రనైజేషన్ ప్రక్రియ వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇది తెలియక సదరు భర్త నిశ్చింతగా ఉన్నాడు పాపం. అయితే భర్త నిర్వాకాన్ని తన ఫోన్లో చూడనే చూసింది భార్య. అతని తీరుపై మండిపడింది. అంతేకాదు విడాకులు కావాలి అంటూ కోర్టులో దావా వేసి ఈ మెసేజ్లను సాక్ష్యంగా అందజేసింది. విడాకులు మంజూరైతే భరణం కింద $5 మిలియన్ భార్యకు చెల్లించాల్సి వస్తుందని, ఇటు భార్య దూరమై అటు ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితి ఎదురవుతుందని భర్త లబోదిబోమన్నాడు. దీనంతటికీ కారణం యాపిల్ కంపెనీయే అని ఆరోపించాడు. ఐ మెసేజ్లు డిలీట్ చేసినప్పుడు యువర్ మెసేజెస్ ఆర్ డిలీటెడ్ అని సందేశం వచ్చిందని, దాంతో తాను ఎంతో భరోసాగా ఉన్నానని చెప్పాడు. అలా కాకుండా యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైస్ అనో, లేక యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైస్ ఓన్లీ అనో సందేశం కనిపిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని నెత్తి నోరు బాదుకున్నాడు. సెక్స్ వర్కర్తో తన చాటింగ్ విషయాన్ని తన భార్య మూడ్ బాగున్నప్పుడు తానే చెప్పేవాణ్ణని తెలిపాడు. అయితే తమ మధ్య గొడవ మాత్రమే జరిగేదని, పరిస్థితి విడాకుల దాకా వచ్చేది మాత్రం కాదన్నాడు. తన ద్వారా తెలియాల్సిన విషయం యాపిల్ కంపెనీ నిర్వాకం వల్ల తెలిసేసరికి తన భార్య బాగా హర్ట్ అయిందని చెప్పాడు. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత యాపిల్ కంపెనీదేనని స్పష్టం చేశాడు. తనలాంటి పరిస్థితి ఎదుర్కొన్న యాపిల్ వినియోగదారులు కూడా ముందుకొచ్చి న్యాయ పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు.